The Lord shall be gracious to you. దేవుడు మీ ఎడల కనికర సంపన్నుడై ఉన్నాడు. God is a gracious God. దేవుడు కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. Isaiah 30 and verse 18. 30వ కీర్తన 18వ వచనం ఇలాగున సెలవిస్తూ ఉన్నది. This is God's promise for you. ఇది దేవుడు మీకు అనుగ్రహించే వాగ్దానం. Many times we think God is a God of justice. చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు న్యాయాన్ని తీర్చే దేవుడై ఉన్నాడు. He does justice to be gracious to you. యెహోవా కనికరము కలిగి మీకు న్యాయము తీర్చునుగాక. First of all, God is gracious to those who repent and turn to Him. మొదటిగా ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరుగుతూ ఉన్నారో 2 Chronicles 30 and verse 9 says so. రెండవ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనం ఇలాగున సెలవిస్తూ ఉన్నది. It says, if you return to the Lord, మీరు యెహోవా వైపుకు తిరిగిన ఎడల your God will be gracious and compassionate to you. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక He will not turn His face from you. ఆయన మీ యందు ప్రసన్నుడగును. He will establish you in your land. ఆయన మిమ్మును స్థిరపరచునుగాక. My friend, నా ప్రియ స్నేహితులారా, Nehemiah 9:31 also says, నెహెమియా 9వ అధ్యాయం 31 ఇలాగున సెలవిస్తున్నది. God is gracious to those who repent and turn to Him. పశ్చాత్తాపడి ఎవరైతే దేవుని వైపు తిరుగుచున్నారో అట్టి వారికి ఆయన కనికరం The చూపిస్తున్నారు. same God expects us to be gracious also. అదే దేవుడు మనల్ని కూడా కనికరించాలని కోరుతూ ఉన్నాడు. Ecclesiastes 10:12. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో Words from the mouth of the wise are gracious. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా నుండును. Proverbs 16:24 says, సామెతలు 16:24 తెలియచేస్తూ ఉన్నది. gracious words are a honeycomb. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అని ప్రసంగి ఇలాగున మనకు తెలియచేస్తూ ఉన్నాడు. Sweet to the soul అవి ప్రాణమునకు మధురమైనవి, and healing to the bones. అవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి. God wants you to have such grace దేవుడు అలాంటి కృపను మీకు దయచేయాలని కోరుతున్నాడు. to bring healing to others, ఇతరులకు స్వస్థతను కలిగించేలా, to bring sweetness and comfort to others. ఇతరులకు ఇంపుగా ఆదరణ కలిగించే మాటలుగా ఉండాలని కోరుతున్నాడు. Even to the vilest enemy, we need to show God's grace. భయంకరమైన శత్రువు అయినప్పటికీ అతని పట్ల దేవుని యొక్క కనికరాన్ని చూపించాలి. We have been forgiven by the Lord through His mercy. ఆయన కనికరము ద్వారా మనము క్షమించబడి ఉన్నాం. Let us also be gracious to others. మనము కూడా ఇతరుల పట్ల అదే కనికరాన్ని చూపిద్దాం. Secondly, in our conversation, we need to be gracious. రెండవదిగా మన మాటల్లో కూడా కనికరాన్ని చూపించాలి. Colossians 4 and verse 6 says, కొలస్సీ 4:6 తెలియచేస్తూ ఉన్నది. let your conversation be always full of grace, మీ మాటలు కృపాసహితముగా ఉండాలి, so that you may know how to answer everyone. కనుక ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది తెలుసుకొనొచ్చు ఉన్నావు. The Lord does not want us to be confrontational. దేవుడు వ్యతిరేక్తమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. We need to be full of grace all the time, so that nobody will speak against us or nobody will overcome us. ఎల్లప్పుడూ కృపాసహితమైనటువంటి మాటలు మనం మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటప్పుడు ఎవరు మనకు విరోధులుగా ఉండరు. And thirdly, మూడవదిగా God wants every husband to be gracious to their wives. ప్రతి భర్త తమ యొక్క భార్య పట్ల కనికరం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 1 Peter 3 and verse 7. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం ప్రకారం It says, husband, your wives are heirs with you of the gracious gift of life. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి. So you have to be gracious as you live with your wives. కనికరము కలిగి మీ భార్యతో మీరు జీవించండి. Yes, treat them with respect, అవును, వారిని మీరు సన్మానించండి. so that nothing will hinder your prayers. కాబట్టి మీ ప్రార్థనలకు ఏమాత్రము అభ్యంతరము కలుగదు. Yes, we need to be gracious to our spouses. అవును, మన భార్యల పట్ల మనము కనికరము చూపవలసిన వారమై ఉన్నాము. Not be confrontational.
ఎల్లప్పుడూ వారితో వివాదముతో ఉండరాదు, never accusing, వారి మీద నేరారోపణ చేయరాదు. but humble yourself. అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, Love your wives మీ భార్యలను ప్రేమించండి, and honor your husbands, మీ భర్తలను ఘనపరచండి. so that it will not hinder your prayer lives. అప్పుడు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగదు. You can be connected to God. మీరు దేవునితో కూడా ఏకమవుతున్నారు. And fourthly, 4వదిగా gracious in your giving. ఇవ్వడములో మీరు కనికర సంపన్నులై ఉండాలని కోరుతూ ఉన్నాడు. The righteous give generously. ఇవ్వడములో కూడా మీరు ధారాళమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. Graciously out of compassion. కరుణా సంపన్నులై ఇతరులను కనికరించాలి. May God give you this grace, ఈ కృపను దేవుడు మీకు దయచేయునుగాక. so that in everything God will be gracious to you. కనుక అన్ని విషయాల్లో దేవుడు మీ పట్ల కనికరము చూపించుచున్నాడు. Father, తండ్రి, help us to be gracious మేము కనికరము గలవారమై ఉండినట్లుగా సహాయము చేయండి. with the same grace with which you have shown mercy to us. దేవా, మీరు మా పట్ల చూపించిన అదే కనికరము చొప్పున Thank you for this blessing. ఈ ఆశీర్వాదమును బట్టి వందనములు. Reward your children మీ బిడ్డలకు మీరు బహుమానము దయచేయండి. for their generosity to others, ఇతరులకు వారు ఔదార్యము కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి, for their graciousness to their spouse in the family, కుటుంబంలో వారి భార్య పట్ల వారు కనికర సంపన్నులై ఉన్నారు కాబట్టి, for their gracious conversation even before the wicked people, దుష్టుల మధ్యలో కూడా వారి యొక్క మాటలు కనికరం కలిగిన మాటలుగా ఉండునుగాక. for their graciousness to carry all people with love and forgiveness. ఇలాంటి కనికరము కలిగి ప్రేమ క్షమాపణ కలిగి వారు ఇతరులను ప్రేమించుదురుగాక. Bless them వారిని దీవించండి in Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. Precious sister Pagadala Soumya Kalyani, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన సహోదరి పగదల సౌమ్య కళ్యాణి లక్షలాది మంది కొరకే దీవెనకరముగా ఉండులాగున మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to 1 Samuel 18:14, in everything he did, he had great success because the Lord was with him. మొదటి సమూయేలు గ్రంథము 18:14 ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించవలెనని ఆకాంక్షించుచూ ఉన్నాను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. Father, let your presence be with your dear daughter and have good health. Let her have financial stability and wonderful job. In the name of Jesus, let it come to her. తండ్రి, మీ సాన్నిధ్యము మీ ప్రియమైన కుమార్తెకు తోడుగా ఉండునుగాక. మంచి ఆరోగ్యమును, ఆర్థిక స్థిరత్వమును, అద్భుతమైన ఉద్యోగమును యేసు నామములో వీరికి అనుగ్రహించండి. ఇది వీరి యొద్దకు వచ్చునుగాక. మీరు దీనిని వీరి యొద్దకు రానివ్వండి ప్రభువా. Brother Ramesh Babu have divine health. సోదరుడు రమేష్ బాబుకు దైవికమైన ఆరోగ్యమును అనుగ్రహించండి. And Sushma have good health and blessing and happiness. In the name of Jesus. సుష్మకు మంచి ఆరోగ్యమును, ఆశీర్వాదమును, సంతోషమును యేసు నామములో అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచు నాము తండ్రి. Amen. God bless you.